జనరల్‌గా బ్రెస్ట్ ఎన్‌లార్జ్డ్ బ్రెస్ట్ అంటే నేను బ్రెస్ట్ పెరగడం అనేది ఒక అప్రోప్రియేట్ సైజ్ ఉంటే ఒక లేడీకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. అప్రోప్రియేట్ సైజ్ అనేది మనిషిని బట్టి కూడా వేరీ అయితుంది. జనరల్‌గా మనం ఎలా మెజర్ చేస్తామంటే డిస్కంఫర్ట్ ఎంతుంది అనేది. డిస్కంఫర్ట్ లేకుండా కంఫర్టబుల్‌గా ఉంటే ఇబ్బంది ఉండదు. బట్ డిస్కంఫర్ట్ ఉంటే అది ఏ సైజ్ అయినా కొంచెం దాన్ని కరెక్ట్ చేయాలి. సో రకరకాల కారణాలుంటాయి. ఒక్కొక్కసారి ఎర్లీ ప్యూబర్టీ అంటే మెన్సెస్ స్టార్ట్ అవ్వంగానే పెరిగే కొద్దీ కొంచెం బ్రెస్ట్ బాగా ఫాస్ట్‌గా పెరుగుతుంటాయి. దీన్ని ఒరిజినల్ హైపర్ట్రోఫీ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. ఇది ఏమిటంటే హార్మోనల్ ఎక్సెస్ హార్మోనల్ స్టిమ్యులేషన్ ఆర్ ఓవర్ సెన్సిటివ్ బ్రెస్ట్ అంటే స్తనాలు హార్మోన్స్‌కి ఎక్కువ సెన్సిటివ్ ఉండడం వల్ల అవి ఫాస్ట్‌గా పెరిగి ఎక్కువ సైజ్‌కి పెరిగిపోతాయి. సో ఇదొక రకంగా ఉండొచ్చు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ తర్వాత పాలివ్వడానికి హార్మోన్ స్టిమ్యులేషన్ అవుతుంటది. సో అప్పుడు బ్రెస్ట్ సైజ్ పెరుగుతాయి. ఆ సైజ్ మళ్ళీ కంప్లీట్‌గా బ్యాక్ వెళ్ళకుండా, తగ్గకుండా చాలా మందిలో ఉంటుంటాయి. సో దానికి తోడు గ్రావిటీ అంటే మన భూమి ఆకర్షణ శక్తి వల్ల కూడా కొంత అవి ఒక సైజ్ పెరిగిన తర్వాత అవి కింద వేలాడటం వల్ల అవి ఇంకా సాగిపోతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక లేడీ వల్ల. మన ఇండియాలో జనరల్‌గా వీటి గురించి మనం మాట్లాడుకోవటానికి కొంచెం బెరుకు ఫీల్ అవుతుంటారు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా లేడీస్ చాలా సఫర్ అవుతుంటారు.